నక్క కొంగ ఎత్తుకి పై ఎత్తు. ఒకానొక అడవిలో నక్క మరియు కొంగ మంచి మిత్రులుగా మెలిగేవారు. ఒకరోజు నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది. మిత్రమా, నీవు తప్పకుండా రావాలి, నీకిష్టమైనవన్నీ చేసి పెడతాను అంటూ మరీ చెప్పింది. నీవు మరి అన్నిసార్లు చెప్పాలా మిత్రమా? నేను ఖచ్చితంగా వస్తాను. మనం తింటూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడుపుదాం అని కొంగ సంతోషంగా ఒప్పుకుంది. సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది. నక్కకు అత్యాశ ఎక్కువ. కొంగని భోజనానికైతే పిలిచింది, కానీ అది ఎక్కడ ఎక్కువ తినేస్తుందో ఏమో అని భయపడి తీవ్రంగా ఆలోచించి ఒక పథకం సిద్ధం చేసుకుంది. అనుకున్న సమయానికి నక్క ఇంటికి వచ్చింది. అబ్బా, గుమగుమలు వాసనలు వస్తున్నాయే, వెంటనే తినేయాలి, నోరూరుతుంది. రా మిత్రమా అంటుంది కొంగ. ఒక్క క్షణం ఆగు మిత్రమా, వెంటనే సిద్ధం చేస్తాను అని నక్క హడావిడిగా చేసింది. ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు. నక్క ఇద్దరికి భోజనం చదునైన పళ్ళెంలో పెట్టింది. పళ్ళెం అలా చదునుగా ఉండటంతో కొంగ తన పొడవైన ముక్కుతో తినలేకపోయింది. పాపం నక్క మాత్రం పళ్ళెం మొత్తం నాక్కొని తినేసింది. కొంగ నిరాశగా ఆకలితోనే ఇంటికి వెళ్ళిపోయింది. కొంగ భోజనం కూడా తనకే మిగిలిపోయినందుకు నక్క చాలా ఆనందపడింది. కొద్ది రోజులు గడిచాయి. ఈసారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది. నేను నీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను, తప్పకుండా వస్తాను. అనుకున్న సమయానికంటే ముందే నక్క కొంగ ఇంటికి వెళ్ళింది. ఆహా, ఇల్లు వంటల సువాసనతో గుమగుమలాడిపోతుంది. ఇంకా ఆగడం నా వల్ల కాదు, తొందరగా తినేద్దాం రా మిత్రమా అంటూ హడావిడి చేసింది. తొందర పడుకు, సిద్ధం చేయని అని కొంగ తను చేసిన ఆహారాన్ని 2 కూజాలలో ఉంచింది. కూజా మెడ మరీ పొడుగ్గా ఉండటంతో అందులోకి తల పట్టక నక్క తినలేకపోయింది. కానీ కొంగ మాత్రం తన పొడవైన ముక్కుతో కూజాలోకి ముంచుకొని హాయిగా అంతా లాగించేసింది. తినడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడక ఆ రోజు నక్క ఆకలితోనే ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు కూడా మనతో అలాగే ఉంటారు.